ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నవాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, బాప్తిస్మం ఒకటే అని సెలవిస్తూ ఉన్నాడు. బాప్తిస్మము అనగా పాపముల విషయమై సమాధి చేయబడి నూతన సృష్టిగా తిరిగి లేచుట. అనగా ఒక వ్యక్తి తన అంతరంగమున అనుభవించు పాప పశ్చాత్తాపము మరియు విశ్వాస ఫలితంగా కలుగు నూతన జన్మ అనుభవమునకు బాహ్య సూచన అయి ఉన్నది. అనగా పాపపు క్షమాపణ, రక్షణ విశ్వాసము మీదనే ఆధారపడినట్లు వాక్యము తెలియజేస్తూ ఉంది. బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏమిటంటే, పాపి అయిన మానవుడు క్రీస్తు యేసుతో మరణించిన అనుభవమును బాప్తిస్మము సూచిస్తూ ఉంది. బాప్తిస్మం ఒకటే అని అంటూ ఉన్నాడు. అయితే ఈ బాప్తిస్మము ఆత్మ ద్వారా జరిగి క్రీస్తు శరీరంలో విశ్వాసులను కలిపేది ఒకటే బాప్తిస్మము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనములో ఎలాగనగా, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతమని సెలవిస్తూ ఉన్నాడు. పౌలు ఇక్కడ ఒకే శరీరము గురించి చర్చిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఒక్క బాప్తిస్మం అనేది ఆత్మ బాప్తిస్మం అని మనం గమనించాలి. ఇది విశ్వసించిన పాపిని అతడు మారు మనసు పొందినప్పుడు క్రీస్తు శరీరంలో నిలిపే ఆత్మ కార్యమే. మనము ఆత్మతో నింపబడాలని ఆజ్ఞాపింపబడి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడని సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఆత్మచే బాప్తిస్మం పొందమని ఎన్నడూ ఆజ్ఞాపింపబడలేదు. ఎందుకంటే మనము మారు మనసు పొందినప్పుడే ఆత్మచేత బాప్తిస్మం పొందాం. కనుక ప్రియులారా, ఒకే శరీరానికి సంబంధించినంత వరకు ఒకే బాప్తిస్మము ఉంది. అదే ఆత్మ బాప్తిస్మము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.